హాయ్ అండి. ఈరోజు మనం గొల్లపండపం గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామిని రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తిరుపతి క్షేత్రం తిరుమల ఆలయ నిర్మాణానికి గొప్ప చరిత్ర ఉంది. అనేక వింతలు విశేషాలు సమాహారం తిరుమల తిరుపతి క్షేత్రం. ఈరోజు స్వామివారి ఆలయంలోని ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండే గొల్ల మండపం గురించి తెలుసుకుందాం. పూర్వం స్వామికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీ రామానుజాచార్యుల వారు స్వామి ఉత్సవాలన్నీ పూర్తిగా కొండ మీదనే జరగాలని భావించారు. అందుకు శ్రీవారి ఆలయం చుట్టూ వీధులను చదును చేసి వెడల్పు చేయాలని, మండపాలు, అర్చకులకు ఇండ్లను నిర్మించడం, శ్రీ వైష్ణవ మఠాలను కట్టించడం పనులు తీర్మానించారట. ఈ పనులకు పర్యవేక్షకులుగా శ్రీ రామానుజుల వారు తన గురువైన తిరుమల నంబిని, శిష్యుడైన అనంతాళ్వార్ను నియమించారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో కూలీలకు శ్రీ వైష్ణవ స్వాములకు రామమ్మ అనే గొల్లభామ మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలిన వారికి మాత్రం అమ్మేదట. చాలామంది ఎందుకు వారికి ఉచితంగా మజ్జిగ ఇస్తావు అని అడిగితే, ఎండలో స్వామి సేవ చేస్తున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుందట, స్వామిని చేరుకుంటాం అని చెప్పేదట. అప్పుడు పనిచేస్తున్న కూలీలు ఆ గోపవనితకు తిరుమల నంబి అనంతాళ్వార్ను చూపించి వీరిని అడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్పారు. ఆ అమాయక గోపవనిత రామమ్మ వారి దగ్గరికి వెళ్ళి, స్వాములు, మీతో గోవిందస్వామి మాట్లాడతారట కదా, మీరు చెప్తే నాకు వైకుంఠం వస్తుందట, ఇప్పించండి స్వామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు వనితకు రేపు చెబుతాను తల్లి అని చెప్పారు. ఆ రాత్రి చల్లమ్మే గోపస్త్రీ కోరికను ఏడుకొండల స్వామికి వినిపించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు, రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట. ఆ విషయం తెల్లవారిన తర్వాత శ్రీనివాసుడు తమకు చెప్పిన విషయాన్ని గోపవనితకు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత శ్రీరామానుజుల వారు వచ్చారు. ఆ గొల్ల స్త్రీ రామానుజుల వారికి సాష్టాంగ నమస్కారం చేసి అనంతరం స్వాములతో కొంచెం చల్ల తీసుకోండి అంటూ భయంగా అడిగింది. అయితే గొల్లభామను కొందరు వారించబోతారు. రామానుజుల వారు, తల్లి, ఇది శ్రీనివాస ప్రసాదం అంటూ స్వయంగా చల్లను తాగుతూ, నీకేం కావాలమ్మా అని అడిగారు. స్వాములు, మీరు చీటీ రాసిస్తే నాకు వైకుంఠం వస్తుందట, అది ఇప్పించండి చాలు అని అమాయకంగా అడిగిందట. వెంటనే శ్రీ రామానుజుల వారు, శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఒక తాటాకును ఆమె చేతిలో పెట్టారట. అంతే, వెంటనే పెరుగమ్మే రామమ్మ పరమపదం పొందింది. ఆమె పేరుతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎత్తైన 4 స్తంభాల గొల్లమండపాన్ని నిర్మించారు. వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ అండి. ఈరోజు